హలో ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్, పాలిటీ ఫ్యాకల్టీ. మనము ఈ క్లాస్లో బాల కార్మిక వ్యవస్థ గురించి తెలుపుతున్నటువంటి ఆర్టికల్స్, బాల కార్మిక వ్యవస్థ పైన వచ్చినటువంటి సినిమాలు ఏ విధంగా ఉన్నాయి అన్న అంశాన్ని ఇక్కడ మనం చూద్దాం. రానున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తప్పనిసరిగా ఈ అంశం గురించి ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. ప్రీవియస్లో కూడా చాలా సందర్భాలలో ఈ అంశానికి సంబంధించి ప్రశ్నలు వచ్చినట్టుగా మనకు ప్రీవియస్ పేపర్స్ తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఈ బాలకార్మిక వ్యవస్థ గురించినటువంటి విషయాలను మన భారత రాజ్యాంగంలో గనక చూసినట్లు అయితే ప్రాథమిక హక్కులలో భాగంగా ఉన్నటువంటి 24వ ఆర్టికల్, స్టూడెంట్స్ అందరూ క్లాస్ వింటున్నప్పుడు మనకి బోర్డు లేదు కాబట్టి ఎక్స్ప్లెనేషన్ చేయడానికి విన్నటువంటి విషయాలని నోట్స్ రాసుకోవాలని కోరుతా ఉన్నా. మన భారత రాజ్యాంగంలోని 24వ ఆర్టికల్ ప్రొహిబిషన్ ఆఫ్ ది చైల్డ్ లేబర్, బాల కార్మిక వ్యవస్థ నిషేధము అని ఇక్కడ తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. మరి ఈ బాల కార్మిక వ్యవస్థ నిషేధానికి సంబంధించిన విషయాలు భారత రాజ్యాంగంలో ఉన్నాయి. అయితే ఎలాంటి పద్ధతులలో, ఎలాంటి విధానాల ద్వారా ఈ బాల కార్మిక వ్యవస్థను భారతదేశంలో నిషేధించాలి అనంటే మన భారత పార్లమెంటు చేసినటువంటి చట్టాల ద్వారా, చట్టాలని ఆసరగా చేసుకొని ఈ బాల కార్మిక వ్యవస్థను నిషేధించడం అనేది జరుగుతూ ఉంది. ఈ బాల కార్మిక వ్యవస్థను నిషేధించడం కోసం బ్రిటిష్ వారి ప్రభుత్వంలో కూడా చట్టాలు చేశారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని అనుసరించి కూడా పార్లమెంటులో చట్టాలు చేయడం అనేది జరిగింది. మొట్టమొదటిసారిగా చూసినట్లయితే 1929లో బాల్య వివాహ నిషేధ చట్టం అనేది చేయడం అనేది జరిగింది. 1933లో బాలల శ్రమల దోపిడీ నిషేధ చట్టాన్ని చేయడం జరిగింది. 1938లో బాలల ఉపాధి హక్కుల చట్టాన్ని చేయడం అనేది జరిగింది. 1948లో ఫ్యాక్టరీల చట్టాన్ని చేయడం జరిగింది. ఈ చట్టాలన్నీ కూడా మనకు రాజ్యాంగము అమలులోనికి రాకంటే ముందే చేసినటువంటి చట్టాలు. 1952లో మైనింగ్ యాక్ట్ అంటాం, దాన్ని గనుల చట్టం అంటాం. 1958లో మర్చెంట్ షిప్పింగ్ యాక్ట్ అంటాం. 1966లో బీడీ మరియు సిగరెట్ కంపెనీల చట్టం అంటాం. దీని గురించి చాలా సందర్భాలలో మనకి ప్రశ్న వచ్చింది. తర్వాత మనకి 2005లో బాలల జాతీయ హక్కుల పరిరక్షణ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2015లో బాలల న్యాయ చట్టాన్ని చేయడం జరిగింది. మరి ఇవన్నీ చేస్తూ ఉన్నారు, ఓకే. కానీ దీనిపైన ఒక కమిటీని కూడా వేశారు 1979వ సంవత్సరంలో. ఆ కమిటీ పేరు ఏంటంటే గురుపాద స్వామి కమిటీ. అయితే ఈ కమిటీ ఏం చేసిందంటే భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థను నిషేధించాలని చెప్తే మన భారత పార్లమెంటు 1986వ సంవత్సరంలో బాల కార్మిక నిషేధ చట్టాన్ని చేయడం జరిగింది. ఈ 1986 బాల కార్మిక నిషేధ చట్టం ప్రకారము ఎవరైనా సరే బాల కార్మికులను ఉపయోగిస్తే 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు శిక్షలుంటాయి. 20,000 నుండి 50,000 వరకు జరిమానాలు విధించడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇది ఒక పార్ట్. రెండో పార్ట్ని చూసినట్లయితే మన భారతదేశంలో ఈ బాల కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ సేవ్ చేయడం కోసము, బాల కార్మిక వ్యవస్థను నిషేధించడం కోసము ఒక పోర్టల్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆ పోర్టల్ పేరేంటి అంటే పెన్సిల్ అనేటటువంటి పోర్టల్. ఎగ్జామ్లో చాలా సందర్భాలలో అడిగినాడు మనకి, పెన్సిల్ అనే పోర్టలు ఎవరి కోసం పనిచేస్తుంది అంటే
బాల కార్మిక వ్యవస్థ నిషేధం కోసం పనిచేయడం అనేది జరుగుతూ ఉంది. మరి ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళు ఒకవేళ తప్పిపోయినట్లు అయితే ఆ తప్పిపోయినటువంటి వాళ్ళందరినీ వెతకి రక్షించడం కోసం కూడా ఒక వెబ్సైట్ని ప్రారంభించడం అనేది జరిగింది మన కేంద్ర ప్రభుత్వము. కోయా పాయా దాని పేరు. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి. తర్వాత 1975లో ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలందరి యొక్క సంక్షేమం కోసము జాతీయ బాలల బోర్డును ప్రారంభించడం అనేది కూడా జరిగింది. ఇది 2వ పార్ట్. ఇంకా 3వ పార్ట్లో మనం కొన్ని విషయాలు చూస్తాం. ఏంటంటే బాల కార్మిక వ్యవస్థ నిషేధం కోసం లేదా బాల కార్మిక వ్యవస్థ నిషేధం పైన వచ్చినటువంటి సినిమాలు ఏవి అని చాలా సందర్భాలలో అడిగిండమ్మ. చూడండి, మనకి సలాం బాంబే అనే సినిమా 1988లో రావడం అనేది జరిగింది. ఈ సలాం బాంబే అనేటటువంటి సినిమా దేని గురించి వివరిస్తుందంటే బాంబే వీధులలో చాయ్ దుకాణాల దగ్గర అంటే టీ స్టాల్స్ దగ్గర పనిచేసేటటువంటి ఈ బాల కార్మికుల గురించి వివరిస్తుంది. 2వ సినిమా స్టాన్లీ కా డబ్బా. ఈ సినిమా దేని గురించి తెలియజేస్తుందంటే రెస్టారెంటులలో పనిచేసేటటువంటి బాల కార్మికుల గురించి తెలియజేయడం జరుగుతుంది. 3వ సినిమా అయామ్ కలాం. ఈ అయామ్ కలాం అనే సినిమా రోడ్డు పక్కన దాబాలు ఉంటాయి కదా, ఈ దాబాలలో పనిచేసేటటువంటి బాల కార్మికులను గురించి తెలియచేయడం అనేది జరుగుతుంది. మరో సినిమా పేరు ఏంటంటే వాలై. ఈ వాలై అనేటటువంటి సినిమా అరటి తోటల్లో పనిచేసేటటువంటి బాల కార్మికుల గురించి తెలియచేయడం అనేది జరుగుతూ ఉంది. మరో సినిమా ఏంటంటే నేను అనేటటువంటి సినిమా. ఈ నేను అనేటటువంటి సినిమా దేని గురించి వివరిస్తుందనంటే అనాథ ఆశ్రమాలలో ఉన్నటువంటి పిల్లల యొక్క జీవన విధానాలను గురించి వివరించడం అనేది జరుగుతూ ఉంది. దాని తర్వాత ఇంకా యూట్యూబ్లో కూడా కొన్ని సినిమాలు ఉన్నాయి. దర్పణ్ అనేటటువంటి సినిమా, బైతుల్లా అనేటటువంటి సినిమా, స్టాఫ్ చైల్డ్ లేబర్ అనేటటువంటి సినిమా. ఇవి సినిమాలు, కొన్ని చట్టాలు, ఒక ఆర్టికల్. వీటన్నిటిపైన కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తూ ఉంది. సినిమాల రూపంలో కూడా చాలా ప్రజల్లో చైతన్యం చేయడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకనంటే నేటి బాలలే రేపటి పౌరులు, మనందరికీ తెలిసినటువంటి విషయమే. వీళ్ళందరూ ఈనాడు బాల కార్మికులుగా ఉన్నట్లయితే రేపటి దినాన వీళ్ళంతా ఏమైపోతారంటే కార్మికులుగా మారిపోతారు. ఈనాడు బాల కార్మికులుగా మారిపోతే ఒక రోజున మన భారతదేశము కార్మిక దేశంగా మారిపోతూ ఉంటుంది. కాబట్టి బాల కార్మికుల పైన ఉన్నటువంటి చట్టాలన్నిటినీ మనము కూడా పాటిద్దాం. బాల కార్మిక వ్యవస్థ లేకుండా చేద్దాం. వాళ్ళని చదువుకోవడానికి అవకాశాలు కల్పిద్దాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వ్యక్తులందరూ ఈ అంశాలపైన కనీసమైనటువంటి అవగాహన కలిగి ఉన్నట్లయితే ఒక మార్కు తప్పకుండా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.